నేను ఇప్పటిదాకా ఎప్పుడు గాలిపటాలు ఎగరేయలేదు, భోగి మంట వేయలేదు అని చెప్తుంటే నా ఫ్రెండ్ అరే అయితే సంక్రాంతి మా ఇంట్లో చేసుకుందు పదా అని పిలిచేసరికి మిర్చి మూవీలో ప్రభాస్లా బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయా. అలా వైజాగ్లో బీచ్ చూసేసి సన్సెట్ చూసేసి తర్వాత అన్నవరంలో ట్రైన్ దిగిపోయాం. అసలు తీగలంటే ఏంటో తెలియదని నేను చెప్తుంటే తను తీగలు తినలేదా ఇప్పటిదాకా అని ఆశ్చర్యపోయి తీగలు వాటితో పాటు 20 రూపాయలకే కొబ్బరి బోండాలు కొంది. మా ఊర్లో కొబ్బరి బోండా ఒక్కొక్కటి 60 రూపాయలండి బాబు. ఇంకలా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయామా. తర్వాత వాళ్ళ నాన్నగారు మమ్మల్ని అన్నవరం గుడికి తీసుకెళ్లారు. మంచిగా దర్శనం చేసుకొని తర్వాత వెళ్ళి అన్నప్రసాదాన్ని భుజించాం. అన్నవరం ప్రసాదం చాలా బాగుంటుంది కదా, మీకు కూడా ఇష్టమా? దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాక బంధువులు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్కొక్కళ్ళుగా రావడం మొదలెట్టారు. అలా మొత్తం 25 మంది అయ్యాం. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన నేను ఇంతమంది కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా. రాత్రి అమ్మాయిలమంతా ఏదో ఒక డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ మా వచ్చి రాని స్టెప్స్తో చాలా సరదాగా గడిపేశాం. మరుసటి రోజు గాలిపటాలు ఎగరేసాం. ఇలా గాలిపటాలు ఎగరేయడం జీవితంలో మొదటిసారి అని చెప్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? ఇంకా రాత్రి అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకొని పడుకునేసరికి రాత్రి 12 దాటేసింది. అలా పడుకున్నామో లేదో 4ంటికి భోగి మంట వేసాం లేవండి అని ఆంటీ లేపేశారు. ఇలా భోగి మంట వేయడం, భోగి మంట చుట్టూ చలి కాచుకోవడం ఫస్ట్ టైం. అలా భోగి రోజున వెచ్చటి భోగి మంటలో వచ్చి రాని స్టెప్స్ వేసి లైఫ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్ని ఎర్న్ చేసుకున్నా. ఆ భోగి మంటలోనే నీళ్ళని వేడి చేసుకొని స్నానాలు చేసేసాం. చిన్నపిల్లలు పిడకల దండ తీసుకుని ప్రదక్షిణ లాగా చేశారు. ఇలా ఎందుకు చేశారో నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. చక్కగా బొబ్బట్లు చేసుకొని వెజ్ బిర్యానీ చేస్తే తినేసాం. ఇంకా సాయంకాలం భోగి పళ్ళు పోసాం పిల్లల మీద. తర్వాత దీపావళికి మిగిలిపోయిన పటాకులు కాల్చాం. మరుసటి రోజు పొద్దున్నే పెరుగు వడలు పాయసం తినేసి వనభోజనానికి బయలుదేరాం. అక్కడ దగ్గరలో చిన్న వాటర్ ఫాల్స్ ఉంటే జలకలాడేసి తర్వాత ఒక పొలంలో ఆపేసి భోజనాలు చేసాం. ఎంత బ్యూటిఫుల్ లంచ్ తెలుసా అది. తర్వాత ఆంధ్ర శబరిమల అని పిలువబడే ఒక గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇంటికి వచ్చి మన ఆర్టిస్టులందరూ వాళ్ళ టాలెంట్ షోని పర్ఫామ్ చేశారు. ఇంకా అలా అందరం ఒక అందమైన గ్రూప్ సెల్ఫీ తీసుకొని వి కాల్డ్ ఇట్ ఎ డే అన్నమాట. మరుసటి రోజు పొద్దున్నే పెసర పునుగులు తినేసి అన్నవరంలో ప్రసాదం కొనుక్కొని ట్రైన్ ఎక్కేసా. అందమైన జ్ఞాపకాలను బ్యాగ్ నిండా సర్దేసి ఆంటీ ప్యాక్ చేసిన సున్నుండలు తింటూ గోదావరి నదిని క్రాస్ చేసేసా. ఇంకా మా ఊరికి తిరుగు ప్రయాణం అయిపోయా. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సంక్రాంతి అమ్మో.